పూజారిని నియమించడం జరిగింది. ఆ పూజారి మా యొక్క భక్తులు 4, 5 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు బంగారం, డబ్బులు, ఆంబోతు కోడెలు, వెండి అటువంటి ఇక్కడ దేవునికి సమర్పిస్తూ ఉంటారు. అటువంటి సొమ్మును ఈ భీమానాయక్ అని పూజారి దుర్వినియోగం చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ దేవునికి ఎలాంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము భక్తులం అడిగితే మా మీద ఆక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నాడు. కాబట్టి అతన్ని ఇమ్మీడియట్గా తొలగించి మాకు ఉండబడిన ఇక్కడ ఏల్మా అనే వ్యక్తి మా కులాచారం ప్రకారం మా దేవుని ట్రస్టు సంఘం మొత్తం ఆయనను ఇప్పుడు నియమించడం జరిగింది. ఆయననే కొనసాగించడానికి మా యొక్క దేవునికి చేయాలని చెప్పి ఒక కోరిక. అతన్ని ఇమ్మీడియట్గా తీసేసి మా దేవునికి న్యాయం చేయడానికి, మా దేవునికి అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా అధికారులు దీన్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని ఒక కోరిక. మా యొక్క దేవునికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. ఇటువంటి అభివృద్ధులు ఎలాంటిది కుంటిపడిపోయినాయి. ఇక్కడ ఆడివాళ్ళు వచ్చినా, భక్తులు ఎవరు వచ్చినా ఈడ ఎలాంటి సౌకర్యాలు లేవు. తినటానికైనా లేకపోతే స్నానాలు చేయడానికైనా అన్ని విధాలలో మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవు. మొత్తం పడవబడి ఉన్నది మా యొక్క దేవుని యొక్క ఆలయం. కాబట్టి అతన్ని ఇమీడియట్గా తీయడం అనేది మేము కోరుకుంటున్నాం. మరియు మా మీద పెట్టిన కేసును ఇమీడియట్గా తొలగియాలి, వారిని తీసేయాలి అని మా యొక్క దాదాదేవ్ ట్రస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. Subscribe.